సొంత ఇల్లు నా కల, ఇంటి పట్టా వచ్చింది, ఈ రోజుతో కల నెరవేరిందంటూ ఎంతో ఆనందంతో గుండె నిండా సంతోషంతో మాట్లాడిన గీతాంజలి అనే ఈ మహిళ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇల్లు వస్తుందని అనుకోలేదని, స్టేజ్ మీద పట్టా తీసుకున్నానని అస్సలు అనుకోలేదంటూ గీతాంజలి సంబరపడిపోయారు. ఆ సంతోషంలో ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆమె మాట్లాడిన మాటలు కొన్ని గంటలోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎంతో ఆనందంగా చెప్పిన యువతి గొంతు మూగబోయింది. గీతాంజలి ఆత్మహత్య చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే, తెనాలిలోని ఇస్లాంపేటలో ఉంటారు గీతాంజలి దేవి. ఆమె వయసు 29 ఏళ్లు. ఆమెకు బాలచంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 2 కూతుళ్లు కూడా ఉన్నారు. భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తూ ఉంటారు. అయితే సొంతిల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటి స్థలం పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంతింటి కల నెరవేరబోతోందని సంబరపడిపోయారు గీతాంజలి దేవి. ఇదే క్రమంలో తనను మాట్లాడించిన ఓ మీడియా ఛానల్ ఎదుట తన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల ఇల్లు పట్టా వచ్చిందని తన ఆనందాన్ని గీతాంజలి మీడియాతో పంచుకుంది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఆమె వైసీపీ ప్రభుత్వం అందించిన సాయంపై మాట్లాడింది. దీంతో కొందరు సోషల్ మీడియా ఆమె ట్రోల్ చేశారు. సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక యువతి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని భర్త ఫిర్యాదు చేశారు. 2 రోజుల పాటు ఆసుపత్రిలో మరణంతో పోరాడి ఇవాళ చనిపోయింది. సొంత ఇంటి కల నెరవేరిందన్న మహిళ ఆనందం అంతలోనే విషాదంగా మారింది. గీతాంజలి మరణంతో ఆమె పిల్లలు అన్యాయమయ్యారు. కారణం ఏమైనా సరే ట్రోలింగ్ భూతానికి మరో మహిళ బలైపోయింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని